రూపీస్. ఎంత దారుణంగా ఇక్కడ మోసం చేసేసి కావాలని బొల్లి పెట్టించి నచ్చితే తీసుకోలేకపోతే లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. నువ్వు టెండర్ అని మాకు తెలుసు కానీ ఆఫ్ చేయి. లేదన్నా ఇంకేం చేస్తారేమో, కేసులు ఏం పెడతారేమో పెట్టండి. 20 లక్షలు టెండర్ కదా, మేమంతా నిన్న మాట్లాడలే తీయొద్దని చెప్పినాం అంతవరకే. చేస్తున్నాను ఆఫ్ చేయని చెప్తాను, ఆఫ్ చేయని చెప్తాను, ఆఫ్ చేయి. గుడ్ మార్నింగ్ ఆల్, ఎలా ఉన్నారు? సో ఇది మన నెక్స్ట్ వీడియో అనమాట. యాక్చువల్గా అరుణాచలం మొత్తం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. అండ్ అరుణాచలం నుంచి ఎగ్జాక్ట్గా మన కాంచీపురం కామాక్షమ్మ టెంపుల్ అండ్ అక్కడ బంగారపల్లి ఇవన్నీ ఉంటాయి కదా, సో అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం. అండ్ అక్కడి నుంచి మళ్ళా సంపద వినాయకుడు, అదే కాణిపాకం వినాయకుడు టెంపుల్ అండ్ 3 గుళ్ళు కవర్ చేద్దాం అనుకున్నా ఈ వీడియోలోని. అండ్ ప్లీజ్ నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఫన్ జనరేట్ చేయడానికి ట్రై చేస్తున్నా, బట్ ఫ్యామిలీతో వచ్చా కదా కొంచెం అర్థం చేసుకోండి. ఫన్ అనేది జనరేట్ చేయలేక ఫ్రెండ్స్తో అనుకోండి వేరే లెక్క అనమాట. సో ఫ్రెండ్స్ లేరు కదా, అందుకోసం అని చెప్పేసి ఓకేనా, వీడియోలో కలుసుకుందాం. సో మార్నింగే క్లైమేట్ అయితే చూసారు కదా ఎంత ఎక్సలెంట్గా ఉందో. చుట్టూరు పొలాలు అండ్ సూర్యోదయం. యాక్చువల్గా నేను చాలా వీడియోస్లో చెప్తున్నాను, ఏదైతే మనం న్యాచురల్ అనేది చాలా అందమైంది అనమాట. సో దాన్ని మనం ఎంత గింజుకున్నా సరే మొబైల్స్లో కెమెరాస్లోనైతే బంధించలేం, అది లైవ్గా ఎక్స్పీరియన్స్ చేయడమే తప్ప. బట్ ఏదో చూపించాలి కదని చెప్పి చూపిస్తున్నాం, కానీ లైవ్లో మాత్రం పీక్స్లో ఉంది లొకేషన్. కానీ మొబైల్లో అయితే నాకు అక్కడ ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా చూసాను, నాకు అంత మంచిగా అనిపించట్లేదు. అండ్ క్లైమేట్ అయితే చాలా కూల్గా చాలా ఎక్సలెంట్గా ఉంది. చుట్టూరు కూడా పచ్చటి పొలాల మధ్యలో నుంచి రూట్. సో మనం ఫైనల్గా దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకొక 25 km చూపిస్తుంది టెంపుల్ అయితే. అండ్ ఇదే ఆ టెంపుల్. ఫైనల్గా మనం అయితే రీచ్ అయిపోయాము. సో కంచిలోనైతే మెయిన్ కామాక్షమ్మ టెంపుల్ అయితే బాగా ఫేమస్ అనమాట. అండ్ ఇక్కడ బాగా ఫేమస్ అయిన ఇంకోటి కూడా ఉంది, శారీస్, పట్టు చీరలు అవి కూడా చాలా తక్కువ రేటుకి అండ్ ఒరిజినల్ క్వాలిటీ దొరుకుతాయి అన్నమాట ఈ ఏరియా మొత్తం కూడా. అండ్ టెంపుల్ లోపల చూస్తున్నారుగా, ఎంట్రీ అవ్వగానే మనకి కోనేరులోనే మనకి చాలా ఎక్కువగా చేపలు అయితే ఉన్నాయి. చేపలకి ఇక్కడ కొందరు భక్తులు ఏం చేస్తున్నారంటే మురీలు అవి కొని వేస్తున్నారు. ఇప్పుడైతే వేయనివ్వట్లేదు, ఎందుకంటే వాటికి ఫుడ్ పాయిజన్ అది అవుతుంది అండ్ చనిపోతున్నాయని చెప్పేసి దేవస్థానం వాళ్ళు అయితే వేయనివ్వట్లేదు. హాయ్ ఆల్, ఫైనల్గా కంచి కామాక్షమ్మ టెంపుల్కి అయితే వచ్చేసాం. సో మొత్తంగా అయితే దర్శనం కూడా కంప్లీటెడ్. అండ్ ఇక్కడ కొత్తగా మొత్తం అంతా రెస్టరేషన్ వర్క్స్ కూడా చాలా ఎక్సలెంట్గా చేశారు చూడండి. సో అది మెయిన్ టెంపుల్ అండ్ గోపురం. మొత్తం 4 sides కూడా మనకి ఎంట్రీ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేశారు. లోపలికి అయితే చాలా ప్రశాంతంగా దర్శనం అయింది అండ్ ఖాళీగా ఉంది, చాలా అంటే చాలా ఖాళీగా ఉంది. దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ మాకు జరిగిన మంచి స్కామ్ జరిగిందనమాట. విషయం ఏంటంటే లోపలికి ఎంట్రీ అవ్వగానే ఒక 2 persons ఏం చేస్తారంటే తిప్పేసి పార్కింగ్లో పెట్టేసి అని చెప్పి, ఇదంతా పార్కింగ్ యార్డ్ నా బ్యాక్ సైడ్ ఉన్నదంట. సో అక్కడ మన కార్ పెట్టాము అండ్ దానికి వచ్చేసి వాడు 70 rupees ఛార్జ్ చేశాడు రిటర్న్ వచ్చాక అనమాట. అండ్ ఆ ముందున ఇంకో వీడియో కూడా తీసాను, టెంపుల్ పార్కింగ్, అదైతే 50 rupees. ఎంత దారుణంగా ఇక్కడ మోసం చేసేసి కావాలని బొల్లి పెట్టించి నచ్చితే తీసుకోలేకపోతే లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇది పార్కింగ్ అది. సో ఇది దేవస్థానం యొక్క టెంపుల్ పార్కింగ్ అన్నమాట. అండ్ నెక్స్ట్ మనం బంగారపల్లి దగ్గరికి వచ్చేసాము. అండ్ ఈ గుడి యొక్క వాల్ చూసారా, దాదాపుగా ఒక 20 to 25 feet దగ్గర ఉంటుంది. ఎవ్వడు కూడా దూకలేనంత హైట్లో ఉంది. గుడి కూడా చాలా బాగుంది. ఇది వేరే వైపు గోపురం అండ్ ఇది మెయిన్ గోపురం. అండ్ గుడి మొత్తం కూడా రెస్టరేషన్ వర్క్స్ అవుతున్నాయి ఇక్కడ కూడా. సో చూసారుగా మొత్తం కర్రలు అవన్నీ పెట్టేసి వర్క్ స్టార్ట్ చేస్తున్నారు. ఇదే ఎంట్రన్స్ అన్నమాట గుడి లోపలికి వచ్చి. కానీ చాలా పెద్ద గోపురం ఉంది ఇక్కడ. సో ఫైనల్గా మనం బంగారపల్లి ఉన్న టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇవన్నీ పూర్వకాలం గుడిలో ఉన్నాయి, చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి. చూసారు ఒక్కొక్కటి రాయి కొట్టే ప్రతిదీ కూడా చూడాల్సిన ప్లేసెస్, ఏది కూడా వదలకుండా చూడాల్సిన ప్లేసే. చూద్దాం దర్శనం అయ్యాక మాట్లాడుకోవచ్చు. సో దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ నుంచి ఇంకా నెక్స్ట్ డైరెక్ట్ కాణిపాకం స్టార్ట్ అవుతాం అనుకుంటున్నాం. కానీ గుడి మాత్రం చూడదగిన గుడి, చాలా పెద్దది అండ్ పాతకాలం టెంపుల్ కదా వీడియోలో చెప్పినట్టే. సో
టెంపుల్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. అండ్ మేము వచ్చినప్పుడు క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. మరి ఆ దానివల్ల ఇంకా అందంగా ఉంది టెంపుల్. కరెక్ట్గా కాంచీపురం నుంచి కాణిపాకంకి అయితే 105 km వచ్చింది. ఎగ్జాక్ట్గా 2 hours పెట్టింది. ఎందుకంటే రోడ్స్ అన్నీ కూడా రెస్టరేషన్ వర్క్స్ అవుతున్నాయి. ఎక్కడికక్కడే గాతులు గూతులు అండ్ రూట్ కూడా కొంచెం చేంజ్ చేస్తూ వచ్చాయి. సో దానివల్ల మనకి 2 to 2.5 hours పట్టింది. అండ్ ఇది చూస్తున్నారుగా లోపల గుడి లోపల మొత్తం అంతా కూడా ఇక్కడ కూడా మొత్తం కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఒకప్పుడు ఒకలాగా ఉండేది, ఇప్పుడు గుడి మొత్తం అంటే ఎప్పుడో నాకు 15 years 16 years ఉన్నప్పుడు వచ్చా, 10 years బ్యాక్ వచ్చాను. సో టెంపుల్ మొత్తం కూడా చేంజ్ అయిపోయింది. ఇక్కడ కూడా మనం చెప్పులు వేసుకొని తిరగకూడదు, కంప్లీట్గా చెప్పులు అనేది నిషేధం. అండ్ ఈ పక్కనే మనకు కోనేరు కూడా ఉంటుంది, అది చాలామంది తెలుసు. సో మనం కూడా ఒకసారి చెప్తున్నాం అంతే. స్వామివారి టెంపుల్కి ఆపోజిట్లోనే కోనేరు కూడా ఉంది. ఆ కోనేరుకి అయితే మరి ఇంకా మనం చెప్పాల్సిన పనే లేదు. ఆ వ్యూ, ఆ లుక్స్ అన్నీ కూడా చాలా పీక్స్లో ఉన్నాయన్నమాట. కోనేరు చూడడానికి ఏంటి అండ్ అక్కడ స్నానాలు చేయడానికి కూడా ఇచ్చారు, కానీ ఎక్కువ శాతం ఎవరు చేయట్లేదు. మరి దానికి కారణం ఏంటన్నది మనకు తెలియదు. చూసారుగా మొత్తం అంతా బ్లూయిష్ కలర్లో ఉంది. అండ్ చూడండి కోనేరులో దిగాక ఎంత వైట్గా ఉన్నాయో ఇదే ఎగ్జాంపుల్. మీకు నా కాల్ ఎంత క్లియర్గా కనబడుతున్నాయో చూడండి. వాటర్లో పెట్టాక కూడా దాదాపు 1 feet కిందకి వెళ్ళాను స్టెప్స్కి. మీకు తెలుస్తుందో లేదో నాకు తెలియదు, కానీ వీడియోలోని చాలా అంటే చాలా ప్యూర్ వైట్గా ఉన్నాయి. ఎగ్జాక్ట్గా గుడికి ఆపోజిట్లో ఇక్కడ కొందరు భక్తులు దీపాలు వెలిగించి దండం పెట్టుకుంటున్నారు. ఇదే బెస్ట్ పద్ధతి గుడిలో కన్నా. ఏమైంది? నాకు ఇంగ్లీష్ చెప్పలేదు, తెలుగులో చెప్పలేదు. ఏ కారణం? టెండరా? మొత్తం టెండరే కదా? సరే సరే. టెండర్ 20 లక్షల టెండర్ బోర్డు చదివాడు. 20 లక్షలు టెండర్. బాగుంది. లోపలికి వచ్చినప్పుడు మరి కార్లకి మరి ఆ డబ్బులు ఏంటి? అదే టెండర్ బాగుంది. టెండరే కదా? నువ్వు ఆఫ్ చేయి. నువ్వు టెండరే అని మాకు తెలుసు కానీ ఆఫ్ చేయి. లేదన్నా, ఇంకేం చేస్తారేమో, కేసులు ఏం పెడతారేమో పెట్టండి. 20 లక్షలు టెండర్ కదా? మేమంతా నిన్ను మాట్లాడలే, తీయొద్దు అని చెప్పినాం, అంతవరకే చేస్తున్నాను. ఆఫ్ చేయి అని చెప్తాను. ఆఫ్ చేయి అని చెప్తాను. ఆఫ్ చేయి. ఆఫ్ చేసి బయట తీసుకోబో. భయం పెడుతున్నారా? ఏం భయం పెడతాను? గుళ్ళకి వస్తే ఫోటోలు వీడియోలు తీసుకోవడానికి మీ టెండర్ లో. అరే టెండర్ అంటే జనాలు 9 ఎదురు గానీ దేవుడి పేర్లు చెప్పి అదే ఇగో క్లియర్ గా చూపించుకోండి. నువ్వు ఆఫ్ చేసి నువ్వు బయట చెప్తున్నావు, బెదిరేస్తున్నారు. సో ఆర్గ్యుమెంట్ తర్వాత నేను తీసిన వీడియో ఇదంతానా. ఇది వాడు ఏం చేస్తాడో చేసుకొని ఏం చేస్తాడో నేను అన్నట్టుగా నేను కూడా తెగించి వీడియో చేశాను. చూసారుగా ఎంత ఎక్సలెంట్గా ఉన్నాయి విగ్రహాలు. ఇవంతా కూడా బయటను ఒక లాన్లో కట్టి ఇచ్చేసారనమాట. ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో పేదవాడు అని కూడా వస్తాడు, వాడు మొబైల్లో ఫోటోలు తీసుకొని ఏదో సరదా పడుతూ ఉంటాడు. కొన్ని వీడు ఫోటో తీస్తున్నాడు ఏంటి డెడ్ చీప్గా అంటే ఒక్కొక్క ఫోటోకి 200 ఛార్జ్ చేస్తున్నాడు. 200 పెట్టి ఒక పేదోడు ఎలా తీసుకోగలడు? మినిమం అయినా కామన్ సెన్స్ ఉండాలిగా. సో ఆడు ఏం పీక్తాడు పీక్కొని అని చెప్పి తెగించి అయితే నేను మొత్తం కూడా రికార్డ్ చేశాను. సో వీడియో అయితే నేను అక్కడ రికార్డ్ చేసేసాను. తర్వాత కూడా మరి ఒకటి చెప్తే మనం వినే రకాలం కాదు కదా. ఎవరి కోసం అక్కడ అటువంటి రూల్స్ అయితే ఏమీ లేవంట. జస్ట్ వాళ్ళ యాటిట్యూడ్ వాళ్ళ యాక్టింగ్లు మాత్రమే, అంతమించి అక్కడ ఏమీ లేదు. వీడియో అయితే మొత్తం తీసాం, ఎందుకంటే మా వైజాగ్ అసం తాగం. అయితే మేమైనా తొన్నేస్తాం లేదా తొన్నులు కాసేస్తాం. అయితే మేమైనా తొన్నేస్తాం లేదా తొన్నులు కాసేస్తాం. అదే ఏసీడీసీ అనమాట. సో తగ్గే ప్రసక్తే లేదు. సో హ్యాపీగా వీడియో అయితే మొత్తంగా తీసేసాను. అండ్ ఇక్కడ నుంచి ఇంకా నెక్స్ట్ తిరుపతి స్టార్ట్ అయిపోవడమే. సో ఫైనల్గా ఈవినింగ్ 5:30 అవుతుంది. సో మనం తిరుపతి అయితే రీచ్ అయిపోయాం సక్సెస్ఫుల్గా. అండ్ చిన్నప్పటి నుంచి నేను అనుకుంటుంటూ నేను డ్రైవ్ చేస్తున్న వాళ్ళు అమ్మో ఈ కార్లు ఎలా తీస్తారు, ఎలా డ్రైవ్ చేస్తారు ఏంటని. కానీ లైఫ్లో ఫస్ట్ టైం ఇంత లాంగ్ నా సొంతంగా నా సొంత కార్లో మా పేరెంట్స్ని అండ్ ఫ్యామిలీతో ఇంత దూరం వచ్చానని నమ్మలేకపోతున్నాను.
అండ్ మోర్ ఓవర్ ఏంటంటే చాలా హ్యాపీగా మొత్తం ట్రిప్ అంతా గడిచింది తిరుపతి వరకు కూడా. కాకపోతే అక్కడ కొంచెం కాణిపాకంలో డిస్టర్బ్ అయ్యాం. బట్ ఓకే, మనం ఆ విషయంలో కాంప్రమైజ్ అవ్వలేదు కదా. సో ఫైనల్గా చెకింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటన్నది మనకు తెలియదు, కానీ చూడాలి. చెకింగ్ పాయింట్ దగ్గరికి అయితే హ్యాపీగా సక్సెస్ఫుల్గా వచ్చేసాం. సో ఫైనల్గా కొండ మీదకి అయితే స్టార్ట్ అయ్యాము. వాడు ఇచ్చిన టైమింగ్ ఏంటంటే కొండ మీదకి ఎక్కేటప్పుడు 30 minutes అండ్ కొండ దిగేటప్పుడు 45 minutes టైం లోపు వెళ్ళకూడదు. వెళ్తే వాడు అక్కడ రెడీగా ఉన్నాడు అనమాట మాయ ఫోటో తీసి కేసు రాయడానికి. అండ్ మోరోవర్ ఏంటంటే కొండ మీదకి వెళ్ళేటప్పుడు ఎటువంటి ప్లాస్టిక్ బాటిల్స్ కానీ రాజకీయ నాయకులకు సంబంధించిన పిక్స్ కానీ ఫొటోస్ ఉన్నవి కానీ ఏవి తీసుకెళ్ళకూడదు. నేను జగనన్న బ్యాగ్ తీసుకొచ్చాను తెలియక, అది కూడా తీసేశాడు. అండ్ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, ఎందుకంటే ఇప్పటికే చాలా లెంత్ అయిపోయింది. అండ్ దీని తర్వాత కూడా మనకు వీడియో ఏమీ రికార్డ్ కాలే. సో అందుకే వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం.